నాకు పరిమితులు ఉన్నాయా అంటే ఉన్నాయి. డెఫినెట్గా కొంచెం సెక్సీగా రాయండి. సెక్సీగా రాయడం అంటే కిరెక్కించేలా రాయండి. ఎవరిని కిరెక్కించేలా రాయాలి? సో నువ్వు ఆ సినిమా వద్దని పంపించేశారా? అసలు మొదటి నుంచి ఇప్పటి నుంచి కాదు, 86లో డిక్లేర్ చేసింది. అది రాయడమే పాటగాడికి అర్హత అయితే అర్హత నాకు లేదు. యువకులందరూ కూడా చండాల పనులు చేస్తారు అనే అంత నమ్మకం ఎందుకు సమాజానికి? ఎంతమంది ఉద్యోగాలు చేయట్లేదు, ఎంతమంది వాళ్ళ వృత్తులు చేసుకోవట్లేదు, ఎంతమంది వాళ్ళ పనులు చేయట్లేదు. మొత్తం ఏ సమాజమైనా నడిచేది యూత్ మీదే నడుస్తుంది కదా. మహా అయితే చదువుకున్న రోజుల్లోనూ వాటిలో అంత అల్లరిచిల్లరగా ఉంటారు. జలపాతం హంసనడకలు నడిస్తే బాగుండదే. జలపాతం నమ్మునే పడాలి. జలపాతం పడుతుందని తిట్టగా దాని కింద టర్బైన్ పెట్టుకో. విద్యుత్ రావాలంటే సెలయేరు ఇవ్వదు, జలపాతం ఇస్తుంది. సో జలపాతం అంటే యూత్, సెలయేరు నీకు టర్బైన్తో విద్యుత్ ఇవ్వదు. సో సంగమా, నీకు కావాలంటే నా నుంచి విద్యుత్తును పుట్టించుకో, నన్ను నెమ్మదిగా ఉండమని మాత్రం అడగకు. నేను జలపాతం లాంటి శక్తి అనేది యూత్కి రా. సో ప్రతి చోట ఒక రకమైనటువంటి వాస్తవ స్థితిని గమనించాలి. కుర్రాళ్ళందరూ పాడైపోయారు. ఎవరు పాడైపోయారు? ఎవరు కుర్రాళ్ళు కాదు. కుర్రాళ్ళు అంటే ఎవరు ప్రత్యేకంగా ఎవరైనా ఉన్నారా? అలా అన్నవాడు ఎవడైనా ఉన్నాడంటే వాడు ఆల్రెడీ అయిపోయాడు అనమాట. పిశాచంలో మాట్లాడుతున్నాడు అని అర్థం. సో వయస్సు కాదు కుర్రతనాన్ని నిర్ణయించేది, క్రియాశీలక శక్తి. దాన్ని ఇప్పుడు బస్సులు తగలెట్టేది ఎవరు? కుర్రాళ్ళే. తగలెట్టింప చేసేది రాజకీయ నాయకులు. కానీ బస్సుల నుంచి పిల్లల్ని రక్షించాలంటే ఎవరు రక్షించగలరు? మళ్ళీ వాళ్ళే రక్షించాలి. సో తగలెట్టేవాడి చేత రక్షింపజేయి, వాడి కళ్ళు చూడు, అప్పుడు వాడికే తెలుస్తుంది, ఓ చాలా గొప్ప పని చేశాను నేను. ఈ సంగతి చెప్పేవాళ్ళు ఎవరు? వాళ్ళంతా కిరెక్కించి నినాదాలు ఇచ్చి వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళ చేత పిచ్చి పనులు చేయించి రాళ్ళు వేయించి బదులు ఇది కట్టాలి, కట్టలేకపోతున్నాయి, కట్టండి నిర్మాణాన్ని వాళ్ళ చేత కట్టిస్తే వాళ్ళకి ఎంత గర్వంగా ఉంటుంది. సో యువతలో ఉన్నటువంటి శక్తిని వినియోగించుకోవడం ఎలాగా దానికి ఆలోచించండి. యువత కూడా చదువుతూ నేను ఈ పని చేయగలను, ఆ పని ఎందుకు చేయాలి? అగ్గిపూలతో దీపం వెలిగిస్తాను, కొంప అంటేస్తాను. నేను అగ్గిపూల నిన్ను లేకపోతే అంటుకోదు, మంట లేకపోతే వంట కూడా లేదు. సో నేను మంటది, కానీ వంటకి వేయటాను, తగలడ్డానికి కాదు అనే కాన్సెప్ట్ వాళ్ళకే అర్థమయ్యేలాగా. సో దీంట్లో ప్రతి చోట ప్రతి చిన్న విషయం చెప్పాను కదా. ఏ కోట కట్టిన రాజు కాపురం చేసాడు కోటలో. ఎందుకు ఆలోచించడానికి దీనికి మేధా అవ్వాలా? దీనికి వ్యవస్థలు కావాలా? యూనివర్సిటీలు కావాలా? జీవితం సరిపోదా? మనం చూడలేదా? అందుకని సినిమా అనే మాధ్యమం సగటు మానవుడి తాలూకు ఒక అవసరం కాబట్టి సగటు అవసరం. ఒక భోజనం ఎలాగా రోజువారీ భోజనం, పండగ భోజనం కాదు, వివాహ భోజనం కాదు, రోజువారీ భోజనం ఎలాగా, రోజువారీ నిద్ర ఎలాగా, రోజువారీ స్నానం ఎలాగా, రోజువారీ బట్టలు ఎలాగా, రోజువారీ నడక ఎలాగా, రోజువారీ పాట ఎలాగా. ఇది నా తాలూకు అల్టిమేట్ ఆశ. రోజువారీ పాట ఎలాగా. మనం ఏదో వచ్చేస్తుందని అవే మాటలు పెట్టి భజన చేయట్లే పొద్దుటిని సాయంకాలం దాకా. నేను దేవుడు ఉన్నాడా లేడా అని గురించి ప్రశ్నించట్లేదు. ఎందుకు చేస్తున్నావు పని? భయంతోటా భక్తితోటా? భయం అయితే ఎందుకు? భయపెట్టేవాడు దేవుడు ఎలా అవుతాడు? అది భయపెట్టేవాడు దేవుడు ఎందుకు అవుతాడు? ఇప్పుడు భక్తితో చేయడం అంటే నువ్వు భక్తి చూపించవని చెప్పి నువ్వు సర్టిఫికెట్ ఇస్తే తప్ప దేవుడికి ఉనికి లేదా? నువ్వు గొప్పవాడు అని దేవుడు నువ్వు అనాలా? నువ్వు సర్టిఫికెట్ ఇవ్వాలా దేవుడికి? భక్తి స్తోత్రాలు చేసి ఓ శివా నువ్వు అంత గనుడివి, ఓ శివా నువ్వు నేను ఇంత గనున్నా పాపం అని అనుకోవాలా శివుడు? సో వాడు నువ్వు తప్ప ఇంకేం పని లేదా దేవుడికి? అదే సినిమాలో ఓ మై గాడ్ సినిమాలో చెప్తాడు, ఏం చేస్తున్నావు అంటే నేను చెప్పాను కదా లంచ్కి నీతో రాలేను, అదిగో చెమలతో కూర్చొని భోజనం చేస్తున్నాను అని చెప్పాడు కదా. నీతో కూర్చొని భోజనం చేయడానికి నాకు టైం ఎక్కడుంది? నేను చెమలకు కూడా భోజనం పెట్టాలి కదా. సో నీ పొద్దు నుంచి లేచిన దాకా భజనలు చేయడానికి రెడీ, గుళ్ళకి గోపురాలకి వెళ్ళడానికి రెడీ, తన్నుకోవడానికి కూడా రెడీ దేవుళ్ళ పేరుతో. దేవుడికి మన అవసరమే ఉంది, మనకి దేవుడితో అవసరమే ఉందని ఎవరికి ఆలోచన లేదు. ఏమిటి అవసరం? ఒకవేళ దేవుడితో అవసరమే ఉంటే దేవుడిని మనం సృష్టించాం, ఆ సంగతి తెలుసుంటే ఇక్కడ సృష్టించాం, ఆ సంగతి తెలుసుంటే మనమే దేవుళ్ళం అవుతాం. అంతకుమించి ఇంకేముంది? సో భక్తి గురించి రాయవలసి వచ్చినప్పుడు అందుకని గుళ్ళోకి వెళ్ళి ప్రతి ఏడాది కొలుచుకుంటాం మనిషిని అని రాముడి గురించి రాశా. ఆ రామగాథ నువ్వు రాసుకున్నదే కాదా?
సో ఎంత కష్టపడకపోతే నీకింత క్షేమం జరుగుతుంది. లోకం కోసం కళ్యాణం చేసుకున్నవాడు, లోక కళ్యాణం చాటడానికి అడవికి తన భార్యను బాగుడుకుని అడవికి వెళ్ళిన పురుషోత్తముడు, తన సొంత వాంఛలు తీర్చుకోవటానికి కాదు. సో తను పెళ్లి చేసుకున్నా, తను భోజనం చేసినా, తను రాజ్యం చేసినా, తను ఏం చేసినా లోకానికి శుభం చేకూరాలని చేసేవాడి పేరు మనిషి. ఆ మనిషికి మరో పేరు రాముడు. ఆ సంగతి మనం తెలుసుకునే విధంగానే ప్రతిపాటని రాయాలి. రాయడంతో పాటు అలా అనుకోవాలి అన్నది నా అభిప్రాయం. ఆ విలువలకే కట్టుబడుతూ 35 సంవత్సరాల నుంచి విలువలు నాన్న స్వభావం అంటారు. విలువలు అనేసరికి అలాగే చదువు ఘనకార్యాలలాగా కనిపిస్తాయి. ఏంటి ఘనకార్యం అంటే ఇక్కడ ఇవాళ రోజుల్లో మీరు అన్నది మాట వాస్తవమే. మామూలుగా ఉండవు, మామూలుగా మనిషిలాగా బిహేవ్ చేయడం ఎక్స్ట్రాడినరీ క్వాలిఫికేషన్. సన్మానం చేస్తున్నారు. ఎవడైనా మంచి మనిషి మీరు నిజాయితీగా ఉండాలి. మీరు కరెక్ట్గా మాట్లాడారు, కరెక్ట్గా మాట్లాడాలి. అదే మామూలుగా ఉండడం, మనిషికి ఏవైతే నార్మల్ న్యాచురల్ క్వాలిటీస్ ఉండాలో అవన్నీ ఎక్స్ట్రాడినరీ క్వాలిటీస్ అయిపోయి ఈ రక్కసపరమైన గుణాలన్నింటినీ మనిషి ఆవరించుకుని ఉండడం మూలాన్ని సహజ గుణాలన్నీ కూడా సన్మానార్హం అయిపోయాయి. ఈయన ఎందుకంటే సన్మానం చేస్తాడు, ఈయన తోలకుండా వాక్కుండా ఉంటాడండి తాగిన, అందుకని సన్మానం చేస్తున్నామండి. ఇలాంటి పరిస్థితి వచ్చేసింది. సో విలువలు అనే మాట మనం వాడకూడదు. విలువలు, సామాజిక స్పృహ ఇలాంటి విచిత్రమైన మాటలు వెనకాల వెళ్ళక్కర్లేదు. కనీసపు గౌరవం, నిన్ను నువ్వు గౌరవించుకోవడం, అది ఇప్పుడు నువ్వు చెప్పిన మాట నాకు చాలా అవసరమైన విషయం. నేను అవసరమైన విషయం చెప్తున్నాను. ఈ పాటలు మీరు వెళ్ళాలి, మీ దాకా వెళ్ళాలని కోరుకున్నది, నా స్వాగతం మీ దాకా వెళ్ళాలని కోరుకున్నది మనల్ని మనం గౌరవించుకోవటం కోసం, సీతారామ శాస్త్రిని మెచ్చుకోవడం కోసం కాదు. సీతారామ శాస్త్రి ఆవిడ నీ ప్రతిరూపం. సముద్రంలో ప్రతి అలకి ఇంకో అలకి తేడా ఏమైనా ఉందా? అది కూడా రాశాను. గదిలో పగిలిపోయిన అద్దాలు ఉంటే అద్దాల్లో అన్ని ప్రతిబింబాలు నీకు కనపడతాయి. అన్నీ నువ్వే. ఒకటి అందంగా ఉంటుంది, ఒకటి వంకరగా ఉంటుంది, ఒకటి ఎలాంగేటెడ్గా ఒకటి ఉంటుంది, ఒకటి కుదించేసినట్టు ఉంటుంది. అన్ని రూపాలు నువ్వే. సో మనిషి అనే సంగతి నేను గుర్తిస్తే, గదిలో నువ్వే కదా ఉన్నది, చుట్టూ అద్దాలలో ఉన్నది నువ్వే కదా అని చెప్తున్నది మర్చిపోయావా? నీలో లేవా గాలి నీరు? అంతవరకు రాశాను. సో అది తెలిస్తే మొట్టమొదట నేను మనిషిని కాబట్టి మనిషిలో ప్రవర్తిస్తున్నాను. ప్రవర్తించకపోతే మనిషిని అవ్వను. మనిషిని అవ్వకపోతే కనీసం జంతువును కూడా అవును. అది నా కర్మ. నన్ను చీమతో పోల్చడానికి లేదు. చీమతో పోలిస్తే అది ఏడుస్తుంది, ఆత్మహత్య చచ్చిపోతుంది. ఈ దరిద్రుడు నలుగురితో పోలుస్తారా? నేను చీమనే, కానీ ఎప్పుడైనా రేపు చేశానా? వాడు నన్ను చంపితే తప్ప వాడిని కుట్టనేనా లేదే. పైగా శివుడాజ్ఞ లేకపోతే నా కుట్టనే నన్ను ఆడిపోసుకుంటాడా అని చీమ ఎడుగుతుంది. ఏడవదా? మనుషుల్ని జంతువులతో ఎప్పుడూ కంపేర్ చేయకూడదు. ఎందుకంటే పులి కూడా తన ఆహారం కోసం చంపిన తర్వాత 4 రోజుల వరకు మళ్ళీ వేటాడదండి. మన కడుపు నిండిన తర్వాత మన కొడుక్కి, మన మనవాడికి, మన ఆస్తులు కూడగట్టుకుని పులి కూడా క్రూర జంతువు ఏం కాదు. అది సృష్టి తనకు అందుబాటులో ఉన్న లేడిని చెబుతుంది, కానీ ఆ దూరంగా ఉన్న లేడిని బట్టి ఇదో చూడు నిన్ను ఇవాళ చంపే తింటాను అందు. అది దొరికింది లేడి తింటుంది. కళ్ళు నిండిపోయిందారా వదిలేస్తుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. రేపు తిందాం, ఎల్లుండి తిందాం, నా కొడుక్కి. ఆ తర్వాత ఎవరు వచ్చి తినేస్తారు, ఏ నక్క వచ్చి తినేస్తుందో పట్టించుకోదు. మనకు ఆకలి లేకపోయినా వరదల్లో ఉండి పైనుంచి ఆహార పొట్లాలు విసిరేస్తున్నా రేపటి వరకొస్తాయేమో అని ఎగిరి దూకి సందేశకునే పరిస్థితిలో ఉంటాం మనం. వరదలో పక్కవాడికి అందుతుందేమో అని కూడా ఆలోచించాం. ఇది మన పరిస్థితి. సో ఇలాంటివి మనల్ని మనం శోధించుకుంటూ, మనని మనం నిందించుకుంటూ, మనని మనం కించపరుచుకుంటూ ఉంటే తప్ప మనిషికి పట్టుకున్న జాడ్యం వదలదు. ఎందుకంటే సెల్ఫ్ హ్యూమిలియేషన్ అన్నిటికంటే పెద్ద హ్యూమిలియేషన్. ఎవడు నిన్ను నువ్వు అవమానించుకుంటున్నట్టుగా ఎవడు నిన్ను అవమానించలేడు. అవమానించుకో, సిగ్గుపడు. నేను ఎప్పుడు అడిగేది ఏంటి, నా మాటల ద్వారా కానీ అడిగేది ఒకటే, ఏ పని చేయకు, ఆలోచించగలవు కదా ఆలోచించు. లంచం పుచ్చుకోకపోతే ఆ వ్యవస్థని తీసేస్తుంది. నువ్వు ఏమాత్రం నిధిగా కనిపించినా మొట్టమొదటి నీకు శత్రువులు అయ్యేవాళ్ళు నువ్వు ఉన్న వ్యవస్థలో ఉన్న వాళ్ళే నీకు శత్రువులు అవుతారు. వాళ్ళ భయం వేస్తుంది. మనం అందరం లంచం తీసుకుంటున్నాం, వీడి తీసుకోవట్లేదు. ఎప్పుడైనా అవినీతి శాఖ కంప్లైంట్ చేస్తాడేమో అని ముందు నీ మీద కంప్లైంట్ పెట్టుకుంటారు. నువ్వు వాళ్ళకి ఏం చెప్పకు, వాళ్ళని వద్దనొద్దు.
ఏమీ అనొద్దు. చేతనైతే నువ్వు తీసుకోవాలి, దూరంగా ఉండు, తీసేసుకో, ఇంటికి వెళ్ళి ఏడవడానికి లోపం ఉందా? ఏడవడానికి ఏమైనా లోపం ఉందా? ఈ దిక్కుమాలిన వ్యవస్థలో వాళ్ళతో పాటు నేను కూడా లంచం తీసుకోవాల్సి వస్తుంది. లంచం తీసుకుపోతే ఉన్న ఉద్యోగం కూడా చచ్చేలా ఉంది. మామూలు అయిపోయింది అక్కడ. దరిద్ర కొట్టు బతుకు, ఇంత బతుకు పరుగు అని కొట్టుకుని ఏడవలేవా? ఇలా 10 సార్లు ఏడిస్తే ఒక్కసారి నా జీవితానికి అవకాశం ఇస్తుంది. గట్స్ తోటి నిలబడి ఇవాళ నా ఉద్యోగం పోయినా సరే తీసుకోను అనగలిగిన స్థితి ఒకసారి వస్తుంది. అది నిన్ను నువ్వు నిందించుకుంటేనే వస్తుంది. ఎవడో చెప్తుంటే రాదు. ఎవడో చెప్తుంటే ఇంకా నీలో చెడ్డగుణం పెరిగిపోతూ ఉంటుంది. నువ్వు నాకు చెప్పేదండి, కానీ నీకే తెలిస్తే ట్రాఫిక్లో తోసుకుంటూనే ఎక్కువ, నీతులు చెప్పకు. సిటీ బస్సు తోసుకుంటూనే ఎక్కువ, నువ్వు కూడా తోసుకుంటూనే ఎక్కువ, లేకపోతే ఆఫీస్కి వెళ్ళలేవు ఎప్పుడు. నువ్వు చెప్తే ఎవడో విని రెడీగా, కానీ ఎక్కిన ప్రతిసారి ఏడు. ఇదేం దౌర్భాగ్యం. ఇంత దరిద్రంగా సాటి మనిషిని మోకాళ్ళ చేతితో తోసేసి నేనే ముందర ఉండాలని ఇంత నీచమైన బతుకాన. అది వెళ్ళకపోతే ఆఫీసర్ తిడతాడు, ఇంట్లో పెళ్ళాన్ని తిడుతుంది, ఆకలి తిడుతుంది. ఇలా తిట్టుకుంటూ ఉంటే ఒకానొక రోజు ఎప్పుడో అప్పుడు జీవితానికి అవకాశం ఇస్తుంది. ఏ గర్భవతి ఎక్కడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది, ఎక్కలేకపోతుంది. ఆ రోజు నువ్వు అనుకుంటా ఆఫీస్కి వెళ్ళను, బాగా తిరిగితే పడతా, ఇంక్రిమెంట్ తీసేని. ఇవాళ మాత్రం వీళ్ళందరినీ పక్కబెట్టి ఆవిడ ముందర ఎక్కడిస్తా అనే శక్తి మేలుకుంటుంది నీలో. అది ఎప్పుడు నువ్వు చేస్తున్న పని నువ్వు గమనిస్తున్నంతసేపు. ఎందుకు ఇవన్నీ కూడా స్వాగతాలు, ఇవన్నీ కూడా స్వీయ శోధనలు. ఇది మన సిరివెన్నెల గారి అంతరంగం. ఈ సిరివెన్నెల అంతరంగ ఆవిష్కరణ కార్యక్రమంలో ఇది తొలిమెట్టు మాత్రమే. ఇంకా మనం ఎక్కాల్సిన మెట్లు, చూడాల్సిన లోతులు చాలా. Brought to you by Bharati Cements.